ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభాభినందనలు. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబస్త్వామనుసంధధామి భగవద్గీతే భవద్వేషిణీ. మహాభారతంలోని భీష్మ పర్వంలో వేదవ్యాసుడు భగవద్గీతను నిక్షిప్తం చేశాడు. ప్రపంచంలోని సమస్యలన్నింటినీ మహాభారతంలో తెలియజేసినటువంటి వేదవ్యాసుడు ఆ సమస్యల పరిష్కారాన్ని భగవద్గీత ద్వారా మనకు తెలియజేశాడు. నిజానికి భారతీయుని ఉనికి భగవద్గీత ద్వారా ప్రపంచంలో గుర్తింపబడుతోంది అంటే అతిశయోక్తి కాదు. ఈనాడు విదేశాలకు వెళ్ళిన విద్యార్థులను ఆ యూనివర్సిటీలోని ఆచార్యులు భగవద్గీత గురించి నీకు తెలుసా, నీ దగ్గర భగవద్గీత ఉన్నదా అని ప్రశ్నిస్తున్నారు అంటే భగవద్గీత వైశిష్ట్యం ఎంత గొప్పదో. ఇంత గొప్ప విజ్ఞానాన్ని మనకు అందజేసిన వేదవ్యాసుడు మనము నిత్యము పూజించాల్సినటువంటి ప్రాతస్మరణీయుడో మనకు అర్థమవుతుంది. భగవద్గీతను మాన్యువల్ ఆఫ్ మ్యాన్కైండ్ అంటారు. నీవు నిత్య జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యను అర్జునుని ద్వారా ప్రస్తావించి దాని పరిష్కారాన్ని శ్రీకృష్ణుడు వివరంగా తెలియజేశాడు. భగవద్గీత జ్ఞానం ఏమాత్రం లేనివారు కూడా సమస్యతో సతమతమవుతూ ఉన్నట్టయితే 2వ అధ్యాయంలోని 7వ శ్లోకం కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యత్ శ్రేయః నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అన్న శ్లోకాన్ని చదువుకుంటూ పడుకుంటే మరునాటికి మీ సమస్య పరిష్కారం మీకు సిద్ధిస్తుంది అని పెద్దలు తెలియజేస్తారు. ఆ శ్లోకం అర్థం ఏమిటి అంటే, కార్పణ్య దోషంతో ఏం చెయ్యాలో తెలుసుకోలేని ధర్మ సంకటంలో ఉన్నాను, నిన్ను గురువుగా స్వీకరిస్తూ ఉన్నాను, నా సమస్యకు పరిష్కారాన్ని తెలియజేసే బాధ్యత నీదే అంటూ అర్జునుడు దీనంగా కృష్ణుణ్ణి ప్రార్థించే సన్నివేశమే ఈ శ్లోకంలో తెలియజేయబడింది. నువ్వు అర్జునుడిగా మారి ఆ కృష్ణుణ్ణి గురువుగా స్వీకరించి అద్భుతమైన ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తూ నిత్యము ఆ స్వామిని నువ్వు ధ్యానించగలిగినట్టయితే తప్పక నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న సత్యాన్ని అనుభవపూర్వకంగా పెద్దలు మనకు తెలియజేశారు. మయ్యేవ మనాధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. మనస్సులో బుద్ధిలో ఆ స్వామినే ఉంచుకొని ఆయనను ఆశ్రయించినట్టయితే ఆయన వచ్చి నీలో కొలువై ఉంటాడు అన్న సత్యాన్ని భగవద్గీతలోని 12వ అధ్యాయంలోని 8వ శ్లోకం ద్వారా వేదవ్యాసుడు మనకు తెలియజేశాడు. అద్భుతమైన ఈ వాంగ్మయాన్ని మహాభారతంలో నిక్షిప్తం చేశారు కనుకనే మహాభారతం గురించి చెబుతూ నన్నయ్య ఒక మాట అంటాడు, ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని అధ్యాత్మ వినులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహం అని ఐతిహాసికుల్ ఇతిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయమనియు మహి కొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుండు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరుగుచుండ చేసే భారతంబు అంటాడు నన్నయ్య. అంటే ధర్మాలను ప్రవచించే వారికి ఇది ధర్మశాస్త్రంగా కనపడుతుంది. వేదాంతాన్ని అభ్యసిస్తూ ఆధ్యాత్మిక తత్వాన్ని అధ్యయనం చేస్తున్న వారికి ఇది ఒక అద్భుతమైన వేదాంత గ్రంథంగా భాషిస్తుంది. నీతి
శాస్త్రాన్ని అభ్యసించేవారికి ఇంతకు మించిన నీతి శాస్త్రం గోచరించదు. ఇహ కావ్య రచన చేస్తూ కావ్యాలను అధ్యయనం చేయటం ద్వారా సంతోషించేవారికి ఇది ఒక మహాకావ్యంగా కనపడుతుంది. లాక్షణికులకు సర్వలక్షణ సంగ్రహంగా, ఇతిహాసాన్ని అధ్యయనం చేసేవారికి గొప్ప ఇతిహాసంగా, అన్ని పురాణ సమాహారంగా ఈ మహాభారతం మనకు అందజేయబడింది వేదవ్యాసుడి ద్వారా. ఆ మహాభారతంలో ఉన్న భగవద్గీతను గురించి మాట్లాడుతూ ఐన్స్టీన్ ఒక మాట అంటాడు, వెన్ ఐ రీడ్ భగవద్గీత అండ్ రిఫ్లెక్ట్ హౌ ద గాడ్ క్రియేటెడ్ ద యూనివర్స్, ఎవ్రీథింగ్ ఎల్స్ అపియర్స్ టు బి సూపర్ఫ్లూయస్. అంటే భగవద్గీతను చదివిన తరువాత ఈ సృష్టి రహస్యం గురించి ఆలోచిస్తున్న నాకు భగవద్గీతను మించిన ఇంకొక వాంగ్మయము విజ్ఞానము ఈ ప్రపంచంలో సృష్టి గురించి వివరించలేదన్న సత్యం గ్రాహ్యమైనది అని ఐన్స్టీన్ లాంటి మహామేధావి ఈ మాట అన్నాడు. కానీ కొంతమంది కుహనా భౌతికవాదులు ఈ మాట అసలు ఐన్స్టీన్ అనలేదు అంటూ వాదన చేశారు. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోన్త్వః త్వనయస్తత్వదర్శిభిః అని భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం అర్థం ఏమిటి అంటే, ఉన్నదానికి లేకపోవటం లేదు, లేనిదానికి ఉండటము లేదు. ఈ విషయాన్ని గమనించిన వాడే తత్వజ్ఞుడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవామి జీర్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవామి దేహి. ఏ విధంగానైతే జీర్ణమైన వస్త్రాన్ని పక్కకు పెట్టి కొత్త వస్త్రాన్ని మనం ధరిస్తామో, అలాగే నీలో ఉన్న చైతన్యం కూడా ఈ శరీరం జర్జరీభూతం కాగానే ఈ శరీరాన్ని వదిలేసి ఇంకొక దేహంలోకి ప్రవేశిస్తుంది. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, ఇట్ ఓన్లీ చేంజెస్ ఇట్స్ ఫామ్ అన్న ఐన్స్టీన్ యొక్క శక్తి నిత్యత్వ సూత్రానికి భగవద్గీతలోని ఈ శ్లోకం స్ఫూర్తిదాయకం. ఆ స్ఫూర్తిని గ్రహించే ఆయన ఈ శక్తి నిత్యత్వ సూత్రాన్ని ప్రతిపాదించాడు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోచయతి మారుతః. ఈ చైతన్యము అగ్ని చేత కాల్చబడదు, వాన చేత తడపబడదు, గాలి చేత ఎగురగొట్టబడదు. నిత్యము సత్యము శాశ్వతము అయిన ఆ చైతన్యమే నీలో ఉన్నటువంటి చైతన్యం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనశ్శష్టానేంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. నా అంశయే అందరిలో ఉన్నది, కానీ మీకు ఉన్నటువంటి ఇంద్రియ లౌల్యం కారణంగా మీరు ఆ నిజాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు. భగవద్గీత 186 యూనివర్సిటీలలో పాఠ్య గ్రంథంగా కనపడుతూ ఉంది అంటే విదేశాలలోని విద్యార్థులు ప్రతినిత్యము భగవద్గీతను పారాయణ చేస్తున్నారన్న విషయాన్ని మనం గమనించగలిగితే వేదవ్యాసుడు ఎంత అద్భుతమైన విజ్ఞానాన్ని మనకు అందజేశాడో మనం గమనించగలుగుతాం. నిజానికి భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. మొట్టమొదటి అధ్యాయం పేరు అర్జున విషాద యోగం. ఇంత గొప్ప వాంగ్మయాన్ని మనకు అందించేటువంటి వేదవ్యాసుడు విషాదంతో ప్రారంభించాడేమిటి? విషాదంతో ప్రారంభించటం మన సాంప్రదాయం కాదు కదా. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అంటూ మనం శుభలేఖ మీద అచ్చు వేస్తాం కదా అన్న సందేహం మనకు కలుగుతుంది. కానీ వేదవ్యాసుని ఆలోచన ఏమిటి అంటే, విషాదం ఉన్నప్పుడే వివేకం కలుగుతుంది, రోగం వచ్చినప్పుడే యోగం యొక్క ఆవశ్యకత కలుగుతుంది. వెన్ యు ఆర్ హ్యాపీ యు లిజన్ టు మ్యూజిక్, వెన్ యు ఆర్ సాడ్ యు అండర్స్టాండ్ ది లిరిక్స్. నువ్వు జీవిత సంగీతం ఆనందంగా గడుస్తూ ఉన్నప్పుడు దానిలోని సాహిత్యాన్ని గురించి పట్టించుకో. నీకు భగవద్గీత అత్యంత క్లిష్ట సమయంలో మార్గదర్శకమవుతుందన్న సత్యాన్ని తెలియజేయటం కోసమే అర్జున విషాదయోగంతో భగవద్గీతను ప్రారంభించాడు వేదవ్యాసుడు. మొట్టమొదట మాట్లాడినవాడు ధృతరాష్ట్రుడు, మనకు ప్రతీక. ధృతం రాష్ట్రం ఏన సహా ఇది ధృతరాష్ట్ర. ఎవరి చేతనైతే ఈ దేహము ధరింపబడినదో వాడు ధృతరాష్ట్రుడు. మనం కూడా దేహధారులమే.
మనం కూడా గుడ్డివాళ్లమే. ఎక్కటి మానవ జన్మం వెత్తిన ఫలమేమున్నది, వదలను సంసార సుఖము, వదలను ఇంద్రియ భోగము, వదిలేద గురువు దైవము, ఎక్కడి ఈ మాయ అంటూ అన్నమయ్య తన కీర్తనలో తెలియజేశాడు. ఉత్తమోత్తమమైన మానవ జన్మ దొరికింది, తరించే ప్రయత్నం చేయాలి. కానీ విషయ భోగాలతో, ఇంద్రియ సుఖాలతో అద్భుతమైన ఈ మానవ జన్మను వృధా చేసుకోవద్దు. ధృతరాష్ట్రుడు కూడా మోహంలో పడి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అంటూ ప్రశ్నించాడు. అంటే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా వారికి పాండవులకు జరిగిన యుద్ధ విశేషాలను వివరించవయ్యా సంజయ, సమ్యక్ జయ ఇది సంజయ. ఇప్పుడు ఆ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం ఎక్కడ ఉన్నది అంటే ఈ దేహమే ఆ ధర్మక్షేత్రం. దాన్ని కురుక్షేత్రంగా మార్చుకుంటూ పాండవులనే దైవీ గుణాలకు, కౌరవులనే ఆసురీ గుణాలకు నిత్యం జరిగే సంగ్రామమే మహాభారత యుద్ధం. ఆ యుద్ధంలో నువ్వు అవలంబించాల్సిన విధి విధానమే భగవద్గీత నీకు తెలియజేసే గొప్ప విజ్ఞానం. ప్రతినిత్యము సమస్యలతో సతమతమవుతున్న ఆధునిక యువతకు, సమాజానికి భగవద్గీత మార్గదర్శకమవుతుంది. అర్జునుడు కూడా యుద్ధం చేయడానికి సన్నద్ధుడవుతాడు. దుర్యోధనుడికి అర్జునుడికి ఏమిటి తేడా అంటే, దుర్యోధనుడు అన్యేచ బహవశోధ మదధ్యే త్యక్తజీవిత నానాశస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారద. అనేక మంది యోధులు నా కోసం ప్రాణాలను ఒడ్డటానికి సిద్ధంగా ఉన్నారు అంటూ తన కోసం అందరూ బతకాలి అన్న స్వార్థబుద్ధిని ప్రకటిస్తే, అర్జునుడు ఏషామర్థే కాంక్షితన్నో రాజ్యం భోగాసుఖానిచ తయిమే వస్థితా యుద్ధే ప్రాణాన్ త్యక్త్వా ధనానిచ. ఎవరైతే నా కోసం ప్రాణాలను త్యజించటానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళంతా యుద్ధరంగంలో నిలిచి ఉన్నారు. నా కోసం ప్రాణాలు అర్పించటానికి సంసిద్ధంగా ఉన్న వారినంతా పొట్టన పెట్టుకొని నేనేం సుఖం అనుభవిస్తాను. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కింనో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవ. ఎందుకయ్యా నాకు ఈ రాజ్యం? అందరి కోసం బ్రతికినప్పుడు కదా నా జీవితానికి సార్థకత. నిజానికి మొదటి అధ్యాయంలో అర్జునుడు మాట్లాడుతున్న మాటలు చూస్తే మనకు కూడా సందేహం కలుగుతుంది. 18 అక్షౌహిణీల సైన్యానికి యుద్ధం కారణమవుతుంది. అలా యుద్ధం చేయమని ప్రేరేపించేటువంటి కృష్ణుడు ఆరాధ్యుడా, యుద్ధం చేయను అని చెప్పే అర్జునుడు మానవతావాదియా అన్న సందేహం కలుగుతుంది. అనేక అవమానాలను తట్టుకొని ధర్మాన్ని ప్రతిష్ఠించాలన్న సంకల్పంతో యుద్ధానికి సంసిద్ధుడైన అర్జునుడు ఆఖరి నిమిషాలో దృష్ట్వేమం స్వజనం కృష్ణ యూత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్శ్చ జాయతే గాంధీవం సంస్రతే హస్తాత్ త్వక్చైవ పరిధేత్యతే నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే అంటూ నీరుగారిపోయి గాంధీవాన్ని వదిలేసి శరీరం వణుకుతోంది, వీళ్ళందరినీ చంపటం న్యాయం కాదు అని ప్రశ్నిస్తున్న సమయంలో ఆయనకు మార్గదర్శకం చేసినవాడు కృష్ణ పరమాత్మ. అలానే ఈ జీవన సమరంలో ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో జీవితమే అనవసరం అని అస్త్ర సన్యాసం చేస్తున్నటువంటి అనేక మంది నిరాశావాదులకు భగవద్గీత మార్గదర్శకమవుతుంది. అలాంటి అద్భుతమైన విజ్ఞానాన్ని వేదవ్యాసుడు భారతంలో నిక్షిప్తం చేసి మనకు అందజేశాడు. మరి అర్జునుడు చేసినది ఉత్తమోత్తమమైన పని, లేక కృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేయాలని ప్రేరేపించటం సబబైన విషయమా అన్న సందేహం మనకు కలుగుతుంది. గుర్తించాల్సిన సత్యం ఏమిటి అంటే, అస్థాన స్నేహ కారుణ్యం. అహింస అంటే అసలు ధర్మం కోసం కూడా పోరాటం చేయకుండా ఉండటం కాదు. ఎక్కడ కరుణ చూపించాలో, ఎక్కడ ప్రేమ చూపించాలో, ఎక్కడ దయా దాక్షిణ్యాలను ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శించాలి. నీ మీదికి దాడి చేయటానికి వస్తున్నటువంటి శత్రువును మట్టుబెట్టడానికి నువ్వు సంసిద్ధుడివి కాకపోతే నీ జాతి నిర్వీర్యమవుతుంది, నీ ధర్మం భ్రష్టు పట్టిపోతుంది.
గురు గోవింద్ సింగ్ తన బాణాలకు బంగారాన్ని పూతగా పూస్తున్నాడు. శిష్యుడు వచ్చి, గురువుగారు బాణాలకు బంగారు పూత పూస్తున్నారే, ఈ బాణం పోయి శత్రువు యొక్క గుండెల్లో దిగబడుతుంది, దాని ద్వారా మనకేమి ప్రయోజనం అని ప్రశ్నించాడు. సమాధానంగా గురు గోవింద్ ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేశాడు. నా జాతిని, నా ధర్మాన్ని రక్షించుకోవటం కోసం నేను యుద్ధం చేస్తూ యుద్ధంలో శత్రువును మట్టుపెడుతూ ఉన్నాను. కానీ ప్రాణాలు వదిలేసిన ఆ సైనికుడు చనిపోయిన తరువాత భూతమో ప్రేతమో పిశాచమో అయి సమాజాన్ని పట్టి పీడిస్తే దాని బాధ్యత నాదే. అందుకే వాడి దహన సంస్కారాలకు అవసరమైన ధనాన్ని బంగారం రూపంలో వాడి గుండెల్లో దించుతున్నాను అని తెలియజేశాడు. భగవద్గీత అధ్యయనం చేసిన వాడి యొక్క ఆలోచన విధానం ఈ విధంగా ఉంటుంది. యుద్ధం అంటే నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకోవటం కోసం చెయ్యాల్సిన అవసరమైన ప్రక్రియ. 2 సంవత్సరాల పాటు ఎంట్రన్స్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యి ఆఖరి నిమిషంలో మీ పిల్లవాడు నీ దగ్గరకు వచ్చి, నాన్నగారు నేను పరీక్ష రాకపోతే ఇంకొక వ్యక్తికి చక్కగా సీటు వస్తుంది, ఇది నా మానవతా ధర్మం కాబట్టి నేను రాయను అంటే ఏ తండ్రి అయినా ఊరుకుంటాడా? దండించి మరీ పరీక్షకు పంపిస్తాడు. అలానే అర్జునుడు కూడా 12 ఏళ్ళు అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము చేసి అధర్మంగా తమ నుంచి లాక్కోబడినటువంటి తమ రాజ్యాన్ని తిరిగి కైవసం చేసుకోవటం కోసం యుద్ధ సన్నద్ధుడై యుద్ధ రంగానికి వచ్చి ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్స్తదా శశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి, వీళ్ళంతా ఆచార్యులు, నా తాతలు, తండ్రులు, బంధువులు, వీరిని నేను సంహరించను. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితావయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముజ్యతాం అంటూ కృష్ణుడికే నీతులు చెప్పటం ప్రారంభించాడు. మనిద్దరం తప్పు చేస్తున్నాం కృష్ణ, ఈ యుద్ధం చేయకూడదు, ఇది శ్రేయస్కరం కాదు అన్నప్పుడు కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరం అర్జున అంటూ అర్జునుడికి జ్ఞానబోధ చేసి యుద్ధానికి సమాయత్తం చేసినవాడు కృష్ణ పరమాత్మ. నిత్య జీవితంలో ధర్మ సంకటంలో పడి ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో ఆలోచన కలుగుతున్న సమయంలో నీ జీవితాన్ని సరి అయినటువంటి మార్గంలో నడిపే విజ్ఞానమే భగవద్గీత. అది భీష్మ పర్వంలో పొందుపరిచాడు వేదవ్యాసుడు. మరి భగవద్గీతలో ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందంటారే? మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారాలన్నీ భగవద్గీతలో ఉన్నాయా? వేదవ్యాసుడు వీటన్నింటినీ ప్రస్తావన చేశాడా అన్న సందేహం మనకు కలుగుతుంది. ఈనాటి సమాజంలో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య మనశ్శాంతి లోపించటం, మనస్సు నిశ్చలంగా లేకపోవటం. చంచలంగా ఉండటం మనస్సు యొక్క లక్షణం. నహి కశ్చిత్ క్షణమపి జాతుతిష్ఠత్య కర్మకృత్, ఒక్క క్షణం కూడా నిశ్చలంగా నిలబడదు నీ మనస్సు. అర్జునుడు కూడా కృష్ణుణ్ణి అదే ప్రశ్న వేస్తాడు. చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. కృష్ణ, నువ్వు స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పావు, అద్భుతమైన సాధనా క్రమాన్ని వివరించావు, అంతా బాగానే ఉంది, కానీ నా మనస్సు నిగ్రహంతో ఉండటం లేదయ్యా, చంచలంగా ఉంటుంది. దానిని నిశ్చలంగా ఉంచటం అంటే గాలిని చేతిలో బంధించటం అంత కష్టంగా ఉంది, దీనికి పరిష్కారం లేదా అన్నాడు. ఈ సమస్య ఎవరికి లేదు. చదువుదామని కూర్చున్నటువంటి పిల్లవాడు 2 క్షణాలు కూడా పుస్తకాన్ని పట్టుకొని కూర్చోలేకపోతున్నాడు. కారణం ఏమిటి? బయట ఉన్న ఆకర్షణలు. వీటి నుంచి సరి అయినటువంటి విజ్ఞానం ద్వారా పరిష్కారం ఎలా దొరుకుతుంది అంటే, కృష్ణుడు చెప్పిన పరిష్కారాన్ని మనం పాటించగలిగినప్పుడు మన జీవితం సరి అయినటువంటి మార్గంలో నడుస్తుంది. కృష్ణుడు ఏమన్నాడు అంటే, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గుహ్యతి.
ఓ అర్జున, ఎలాంటి సందేహము లేదయ్యా నీ సమస్యకు, నువ్వు ప్రస్తావించిన వైనానికి. అందరి మనస్సు చంచలంగానే ఉంటుంది. కానీ దాన్ని నిశ్చలంగా మార్చుకోవాలి అంటే రెండే పద్ధతులు ఉన్నాయి. ఈ రెండు మార్గాలను నువ్వు అవలంబించగలిగినట్టయితే నీ మనస్సు నిశ్చలంగా ఉంటుంది. రెండు పొడవైన చేతులు ఉండటం కాదయ్యా, ఈ మార్గాలను నువ్వు అనుసరించటమే నీ సమస్యకు పరిష్కారం. ఏమిటి ఆ రెండు మార్గాలు? అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గుహ్యతి. అభ్యాసము, వైరాగ్యం. అంటే ఏ సమస్య అయితే నిన్ను పట్టి పీడిస్తుందో దాని నుంచి బయటపడటానికి నువ్వు అనుసరించే మార్గాన్ని నువ్వు అభ్యాసం చేయాలి. రమణ మహర్షి ఆశ్రమంలో శిష్యులందరికీ ఉద్బోధ చేస్తూ ఉన్న సమయంలో ఆయన కూర్చున్న మంచానికి ఒక అర ఉంది. ఆ అరలో ఒక ఉడత ఉన్నది. అది మాట్లాడితే బయటకు వచ్చే ప్రయత్నం చేస్తోంది. అది బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా రమణ మహర్షి ఆ ఉడతను లోపలికి నెడుతూ ఉన్నాడు. ఇది గమనించారు భక్తులంతా. భగవాన్, ఆ ఉడతను వదిలేస్తే అది వెళ్ళిపోతుంది కదా, అది బయటకు వచ్చినప్పుడల్లా ఎందుకు లోపలికి నెడుతున్నారు అని ప్రశ్నించారు. సమాధానంగా భగవాన్, ఇది బయటికి వెళితే క్రూర మృగాల బారిన పడి ప్రాణాలు వదిలేస్తుంది. ఈ విషయం తెలిసి అది వెళ్ళాలనుకుంటోంది. బయటికి వెళదామని ప్రయత్నించినప్పుడల్లా నేను లోపలికి నెడితే కాసేపటి తర్వాత ఈ ఆసామి నన్ను వదిలిపెట్టడు, కనుక నేను ఇక్కడే ఉంటాను అని భావన చేస్తుంది. ఆ ఉడతే మన మనస్సు. ఇది చదువుకుందామని నువ్వు కూర్చున్నప్పుడు, ధ్యానం చేద్దామని నువ్వు ప్రయత్నించినప్పుడు ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి మీ కూతురు దగ్గరకో, ఢిల్లీలో ఉన్న కొడుకు దగ్గరకో, ఆఫీస్లో ఉన్న భర్త దగ్గరకో వెళుతుంది. అలా వెళ్ళినప్పుడల్లా దాన్ని గమనిస్తూ మళ్ళీ తిరిగి తీసుకువచ్చి యథాస్థానంలో నువ్వు నిలపగలిగితే అప్పుడు మనస్సు స్థిరంగా ఉంటుంది. ఈ భావన బలంగా ఉండాలి అంటే వైరాగ్యాన్ని అలవాటు చేసుకోవాలి. వైరాగ్యము అంటే అన్నీ వదులుకోవటం, డిస్పాషన్ అని ఒక అర్థం ఉంటే, వైరాగ్యం అంటే విశేష రాగ ఇది వైరాగ్య. అంటే ఏదైతే నీ దగ్గర ఉన్నదో అది అందరి దగ్గర ఉండాలన్న భావన నీకు ఉన్నప్పుడు రాగము ద్వేషము రెండు నీలో జనించవు. రాగద్వేషయుక్తైస్తూ విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి అని చెబుతాడు పరమాత్మ భగవద్గీతలో. కనుక రాగాన్ని ద్వేషాన్ని ఎప్పుడైతే నువ్వు వదిలివేసి వైరాగ్య భావనను పెంచుకొని అభ్యాసాన్ని అవలంబిస్తావో అప్పుడు నీ మనస్సు నిశ్చలంగా నిలబడుతుంది. మనిషి మైనస్ మనసు ఈజ్ఈక్వల్ టు భగవంతుడు, భగవంతుడు ప్లస్ మనసు ఈజ్ఈక్వల్ టు మనిషి. మనస్సుకు వికారాన్ని కలిగించి మథించేవాడు మన్మథుడు. ఆ మన్మథుణ్ణి అంతం చేసేవాడు శివుడు. అందుకే భారతీ తీర్థుల వారు ఒక అద్భుతమైన గీతంలో భుజగ శయన తవ మదన జనక మమ జనన మరణ భయహారి, భుజగ శయన తవ మదన జనక మమ జనన మరణ భయహారి, జనన మరణ భయహారి మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా అని ఆ గరుడ గమనుణ్ణి ప్రార్థిస్తాడు. భుజగ శయనుడు అంటే ఆదిశేషుడు మీద పవళించేవాడు. ప్రతి దేవతామూర్తి ఎందుకని సర్పాన్ని ధరించో సర్పం మీద పవళించో కనపడతాడు అంటే కాలమే కాళము. ఈ కాలమే, ఈ కాలంలో నువ్వు చేసేటువంటి కర్మల వలన కలిగే బంధాల కారణంగా పుడుతూ చస్తూ ఉండేటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో అదంతా ఆదిశేషుడి ద్వారా ప్రతీకాత్మకంగా మనకు చూపిస్తూ దాని మీద నిదురించేటువంటి ఆ భుజగ శయనుడు మదన జనకుడు. అంటే కోరికను అదుపు చేయగలిగినటువంటి శక్తి కలిగిన మన్మథుడి తండ్రి. ఆయనను నువ్వు ఆశ్రయిస్తే జనన మరణము వలన కలిగేటువంటి తాపం ఏదైతే ఉందో, పుట్టిన తర్వాత చేసే కర్మల వల్ల వచ్చే పాపం ఏదైతే ఉందో అదంతా ప్రక్షాళనమవుతుంది. అందుకే ఆ స్వామిని అభ్యర్థన చేస్తూ నీ మనస్సును నిశ్చలంగా ఎలా ఉంచుకోవాలో భగవద్గీతలో స్పష్టంగా తెలియచేశారు. ఆ భగవద్గీత జ్ఞానాన్ని భారతంలోని
భీష్మ పర్వంలో నిక్షిప్తం చేసి మన అందరినీ కరుణించారు వేదవ్యాసుడు. కనుక వ్యాసప్రోక్తమైన అద్భుతమైన ఈ జ్ఞానాన్నంతా మనం అధ్యయనం చేయగలిగితే, పిల్లలకు అందించగలిగితే, ఆత్మహత్యల ద్వారా అకాల మరణాలకు గురి అయ్యే యువతకు అది మార్గదర్శకమవుతుంది. సమస్యల వలయంలో చిక్కుకొని ఏం చేయాలో తెలియక అనవసరమైనటువంటి అనేక ప్రక్రియలను ఆశ్రయిస్తూ జీవితాన్ని దుర్భరంగా మార్చుకున్న అనేక మంది వ్యక్తులకు భగవద్గీత మార్గదర్శకమవుతుంది. ఒక్క శ్లోకం ఒకరోజు తీరుస్తుంది మీ శోకం ప్రతిరోజు. కనుక వేదవ్యాసుడి ద్వారా మనకు అందజేయబడిన ఈ అద్భుతమైన విజ్ఞానాన్ని ప్రతినిత్యము ఆశ్రయించి గురు సందేశం కార్యక్రమంలో వేదవ్యాసుడి ద్వారా విరచితమైన అనేకమైన వాంగ్మయాల యొక్క సారాంశాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ మన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకుంటూ జీవన యానాన్ని శ్రేయోపథంలో ముందుకు సాగించే ప్రయత్నం చేద్దాం. అప్పుడే ఋషి రుణం తీర్చుకున్నటువంటి ఫలం మనకు దక్కుతుంది. పితృరుణము, దేవరుణము, ఋషి రుణము, ఈ మూడు ప్రతి జీవుడు తప్పనిసరిగా తీర్చుకోవలసిన రుణాలు. శ్రాద్ధం పెట్టడం వల్ల పితృరుణాన్ని తీర్చుకోగలిగితే, దేవత ఆరాధన వల్ల దేవరుణాన్ని తీర్చుకోగలిగితే, ఋషి మనకు అందజేసిన అద్భుతమైన వాంగ్మయాన్ని అభ్యసించటం ద్వారా, దాన్ని నలుగురికి పంచటం ద్వారా ఋషి రుణాన్ని తీర్చుకున్న వాళ్ళమవుతాం. అలాంటి అద్భుతమైనటువంటి ప్రక్రియకు మనం ముందడుగు వేయాలని ఆకాంక్షిస్తూ ఓం తత్సత్.